మన టాలీవుడ్ మెట్రో స్టార్ సుధీర్ బాబు గారు తన అప్కమింగ్ మూవీ హరోం హర గురించి ఏం చెప్పబోతున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే తప్పక ట్యూన్ అవ్వండి. బుధవారం జూన్ 12 భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:30 గంటల నుంచి 6:30 గంటల వరకు మన తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీలో విత్ యువర్ ఆర్జే వింధ్య. హాయ్, హలో, నమస్కారం, వణకం. ఈ కార్యక్రమం వింటున్న శ్రోతలందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. తెలుగు వారి ఆత్మీయ వారి టోరీలో మీరు వింటున్నారు ఆత్మీయ అతిథితో స్పెషల్ చిట్ చాట్. నేను మీ ఆర్జే వింధ్య విన్స్. అలానే ఈ రోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన్ని ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్ అనాలా, ఒక క్రికెటర్ అనాలా, లేదా ఒక టాలీవుడ్ స్టార్ అనాలా, లేదా బాలీవుడ్ నటులు అనాలా, లేదా ఎంబీఏ గ్రాడ్యుయేట్ అనాలా? ఎందుకంటే ఇవన్నీ కలగలిపిన ఒక ఫెంటాస్టిక్ యాక్టర్ ఈ రోజు మనతో ఉన్నారు. పుల్లల గోపీచంద్ అకాడమీలో ఆయన నంబర్ 1 బ్యాడ్మింటన్ ప్లేయర్. అలా బ్యాడ్మింటన్ స్టార్ గా స్థిరపడతారు అనుకుంటే ఏం మాయ చేసేవతో తెరంగేట్రం చేసి ప్రేమ కథా చిత్రంతో మన అందరి మనసులు గెలుచుకొని సమ్మోహనంతో సమ్మోహనపరిచి ఇప్పుడు హరోం హర అంటూ ఒక పవర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ తో మనందరికీ కనిపించబోతున్నారు. సో సుధీర్ బాబు గారు, మీకు మా తెలుగు వన్ రేడియోకి హార్టీ వెల్కమ్. నా తరపున, మా కాలర్స్ అందరి తరపున, టోరీ యూనిట్ తరపున మీకు స్వాగతం అండి. థ్యాంక్ యూ అండి. Thank you for inviting me. Yeah, I'm looking forward for this film, Harom Hara. Yeah, very excited to be talking with you also. Yeah, నిజంగా ఇది మా బ్లెస్సింగ్. వీఆర్ ఆల్ సో ఎక్సైటెడ్ యాక్చువల్లీ. అండ్ ఇవాళ అనుకోకుండా మనకు ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ కూడా ఉంది మన ఈ కార్యక్రమంలో. ఏంటంటే డైరెక్టర్ కూడా మనతో ఉన్నారు, మన ద్వారకా గారు. మీరందరూ సెహరీ మూవీ చూసే ఉంటారు. సెహరీ మూవీ డైరెక్టర్ అన్నమాట మన ద్వారకా గారు. చిత్తూరు నుంచి, ముఖ్యంగా ఆయన కుప్పం దగ్గర ఉన్న గ్రామం నుంచి అన్నమాట. సో మీరందరూ ట్రైలర్ చూసుంటే కనుక ఇప్పుడు కుప్పం బ్యాక్గ్రౌండ్ లో ఎందుకు తీసారో మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది. సో మనం మొత్తానికి ద్వారకా గారికి అయితే వెల్కమ్ చెప్పేద్దాం. ద్వారకా గారు, వెల్కమ్ అండి, హార్టీ వెల్కమ్ మీకు కూడా. హాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్విటేషన్. సో సుధీర్ గారు, మరి రమణ గారి సుబ్రహ్మణ్యం గారి కలయిక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలా జరిగింది? చాలా బాగా జరిగిందండి. అంటే ఐ కెన్ సీ ద పాజిటివ్ వైబ్. ఇంకా కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ కూడా సినిమా చూసారు అండ్ దే కెన్ సీ ద కంటెంట్ దట్ వి గోనా కమ్ అవుట్ విత్. సో చూసిన డిస్ట్రిబ్యూటర్స్ కూడా వెన్ దే వర్ టాకింగ్ పాజిటివ్ అబౌట్ ద ఫిల్మ్ అండ్ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిల్మ్ వాళ్ళు కొన్నారు. So it's looks sounding very positive. The vibe is really nice. Yesterday pre-release event lo kuda Mahesh also gave a nice chit chat kind of bite. Yes, చూసాను. ఫెంటాస్టిక్. అసలు మీరు క్వశ్చన్స్ అడుగుతుంటే ఆ క్వశ్చన్స్ నేను మిమ్మల్ని అడగాలనిపించింది నాకైతే. రైట్. మరి మన హరోం హర మూవీ అప్డేట్స్ గురించి మాట్లాడుకునే ముందు మీ గురించి, మీ బాల్యం గురించి, అలానే మీరు మూవీస్ లో రావడం గురించి మాతో పంచుకోగలరా? Yeah, I mean it's a very చాలా పెద్ద స్టోరీ if I have to say now. అంటే చిన్నప్పటి నుంచి సినిమాలు చూడడం అనేది ఇంట్రెస్ట్. అంటే నేను విజయవాడలో పుట్టి పెరిగాను. సో మనకి విజయవాడలో ఏంటంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఇస్ ఫిల్మ్స్. ఫ్రాంక్ గా కొంచెం వాటికి వెళ్ళామంటే యూ సీ లాట్ ఆఫ్ పోస్టర్స్ అండ్ వెరీ ఫ్యూ ఫిల్మ్స్. వాల్ పోస్టర్స్ ఎక్కువ కనిపించాయి జనాల కన్నా కూడా. సో సినిమాలు అనేది ఆటోమేటిక్ గా ఇంట్రెస్ట్ ఉండేది మాకు. ఎవ్రీ వీక్ నాన్నగారు ఒక సినిమాకి తీసుకెళ్లేవారు. ఈజ్ వెరీ బిజీ మ్యాన్, చాలా ఆక్యుపైడ్ గా ఉండేవాళ్ళు. ఎవ్రీ సండే అయితే మాత్రం ఒక సినిమాకి తీసుకెళ్లారు. సో అలా అలవాటు అయిపోయింది సినిమాలు అంటే ఇంట్రెస్ట్. బట్ కెరియర్ గా చేసుకుందాం అనేది జస్ట్ లేటర్ స్టేజ్ లో ఐ వాంటెడ్ టు జస్ట్ డూ సంథింగ్ ఆన్ మై ఓన్. అండ్ అంటే ఇప్పుడు దేర్ వాస్ టైమ్ ఒక ఇండస్ట్రీ నుంచి ఇంకో ఇండస్ట్రీకి మారుతూ ఉన్నాను. దెన్ ఐ హ్యాడ్ టైమ్. దెన్ ఐ వాస్ థింకింగ్ నేను ఏ ఇండస్ట్రీలో అయితే కనుక ఐ కెన్ గివ్ మై 100% అనుకున్న, వేర్ ఐ కెన్ ఎంజాయ్ మై సెల్ఫ్, దెర్ విల్ బి లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ డూయింగ్ మై వర్క్. అలా అనుకున్నప్పుడు దెన్ ఐ థాట్ ఫిల్మ్స్, వై నాట్ ఫిల్మ్స్ యాజ్ అ కెరియర్. అంటే మన విజయవాడలో ఒకటి ఉంటుంది ఏంటంటే, వీడు ఇంజనీరింగ్ చేస్తున్నాడా లేకపోతే మెడిసిన్ చేస్తున్నాడా అంటే కనుక కరెక్ట్ ట్రాక్ లో ఉన్నట్టు, వీడి సినిమాలో ఇట్లాంటి అన్నా అంటే ఎవరు తేడాగాడు అని చెప్పి అనుకుంటారు. ఇది ఇండియా మొత్తం, అంటే ఇండియా మొత్తం అనొచ్చండి యాక్చువల్లీ, విజయవాడనే కాదు. సో ఐ నెవర్ ఎక్స్ప్రెస్డ్ ఇలా సినిమాలు అని చెప్పి. బట్ దేర్ వాజ్ అ టైమ్ వేర్ ఇన్ దేర్ వాజ్ లాట్ ఆఫ్ వాల్యూ ఫర్ నేను ఒక డెసిషన్ తీసుకుంటే కనుక, బికాస్ ఐ గివ్ మై 100% అండ్ ఐల్ డూ దట్ అని. దట్స్ హౌ ఐ కేమ్. సో బ్యాడ్మింటన్ అనేది ఇట్ స్టార్టెడ్ వెరీ యంగ్. ఉన్నప్పుడు దే వాజ్ ఇండియా వైజ్ సెలక్షన్స్ జరుగుతున్నాయి. ఎవ్రీ ఇయర్ ఒక 10 to 14 people ని సెలెక్ట్ చేస్తారు ఇండియా వైజ్. అండ్ దే స్పాన్సర్ ఎవ్రీథింగ్, యువర్ ఎడ్యుకేషన్, దిల్ బి ఎ కోచ్ ఫర్ యూ. You have to stay in a hostel for sure. Right. So atla select I thought badminton was my primary motive, but later
certain other things and all. So I had to stop playing badminton professionally. So yeah, atla the journey was like that to get into films. బ్యాడ్మింటన్ మానేస్తే ఏం లేండి, క్రికెట్ ఆడరుగా. మొన్న మేము ఆస్ట్రేలియాలో కలిసాం మిమ్మల్ని సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో. Yeah. క్రికెట్ జస్ట్ మోర్ ఆఫ్ ఫన్. అంటే మన ఇండియాలో రెండు కామన్ గా ఇండియాలో పుట్టాడంటే రెండు కామన్ గా చేస్తాడు. ఒకటి సినిమా అంటే ఇంట్రెస్ట్, ఇంకోటి క్రికెట్. గల్లీ అయినా ఆడతాడు. కరెక్ట్, నిజమే. గల్లీ ఆడాం కాబట్టి ఎంత కొంత ఉపయోగం ఉంటది కదా మన ఎక్కడున్న లైఫ్ లో. అందులో స్పోర్ట్స్ కి న్యాచురల్ అబిలిటీ ఉంది మీకు, అంటే స్పోర్టింగ్ అబిలిటీ. సో so I'll say in a way that's lucky also. That's right. Okay, super. అసలు it was a pleasure meeting you all, నిజంగా. ఓకే, అయితే ఇప్పుడు ట్రైలర్ చూసానండి. యాక్చువల్ గా చూసాం, అందరం చూసాం, చాలా మంది. అయితే సూపర్, అసలు ఇట్స్ ఎ క్లాస్ అపార్ట్. అంటే హీరోలు వెపన్స్ యూజ్ చేయడం దగ్గర నుంచి ఈ మూవీలో ఒక వెపన్ మ్యానుఫ్యాక్చరర్ వరకు వెళ్ళారు. అసలు ఇలా ఒక కొత్త కోణంలో వెపన్ మ్యానుఫ్యాక్చరర్ గా స్టోరీ తీసుకెళ్ళడానికి ఇన్స్పిరేషన్ ఏంటి? I think Saga should answer this. మీరు చెప్పండి ద్వారక గారు. ఏం లేదండి, అంటే ఇప్పుడు చూసారా మీకు ఎంత ఎక్సైటింగ్ అనిపించిందో. సో మీకు ఇది విన్నప్పుడు ఎంత ఎక్సైటింగ్ గా ఉందో, అసలు ఫిల్మ్ మేకర్ కాబట్టి దీన్ని ఎందుకు సినిమాగా చేయకూడదు అనిపించింది. సో అలా ఒక చిన్న పేపర్ ఆర్టికల్, ఒక అతను కామన్ మ్యాన్ గన్స్ తయారు చేశాడు అనే ఒక చిన్న ఆర్టికల్ నన్ను బాగా ఎక్సైట్ చేసింది. దాన్ని సినిమాటిక్ యూనివర్సిటీలోకి తీసుకొస్తే ఎలా ఉంటుందని చెప్పేసి చాలా లేయర్స్ యాడ్ చేసి ఐ కుక్ సంథింగ్ దట్ బికమ్స్ హరోమరా. అంటే ఆ లేయర్స్ యాడ్ చేసినప్పుడు ఈ మూవీ ఇదంతా మీరు ఆలోచిస్తున్నప్పుడు స్టోరీ అంతా సుధీర్ బాబు గారు అయితే కరెక్ట్ ఉంటారు అని అనిపించిందా, లేకపోతే హౌ డిడ్ యూ కమ్ అక్రాస్? అంటే కథ రాసింది సుధీర్ బాబు గారి కోసం అండి, నేను చాలా సార్లు చెప్పాను. రైట్. అంటే అసలు మహేష్ బాబు చెప్తున్నాడు, మహేష్ బాబు గారు రాశారు, మహేష్ బాబు కుదరదు కాబట్టి సుధీర్ బాబుతో చేశారు. బట్ ఇట్స్ వెరీ పెద్ద స్కేల్ ఉన్న స్క్రిప్ట్. ఐ థింక్ ఈవెన్ somebody a big star also can do this. I don't think so. అంటే అదొక నాకు ఒక గట్ ఫీల్ అండి. మీరు సుధీర్ బాబు గారు, మీకు సుబ్రహ్మణ్య స్వామి రోల్, అంటే సుబ్రహ్మణ్య స్వామి గెటప్ ఎందుకో చాలా బాగుంటుంది అని నా ఫీలింగ్, నా గట్ ఫీలింగ్. ఎందుకో ఈ మూవీలో ఆ పరంగా చూపించినట్టయితే లేదు. ఎందుకంటే మీరు మెల్బర్న్ వచ్చినప్పుడు హరోం హరా మూవీ అని చెప్పినప్పుడు ఆ టైటిల్ విని, ఆ తర్వాత అది ఏదో మైథాలజీ బేస్డ్ ఫిల్మ్ అనుకున్నా నేను యాక్చువల్ గా. కానీ ట్రైలర్ చూసాక అసలు ఇట్ వాజ్ యెట్ అనదర్ లెవెల్. అఫ్ కోర్స్ కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, వేలాయుధం పట్టుకోవడం అవన్నీ. బట్ అప్పుడు అనిపించింది అనమాట, మేబీ మూవీలో ఎక్కడన్నా ఇఫ్ యూఆర్ లక్కీ, మేము ప్రేక్షకులం లక్కీ అయితే ఎక్కడన్నా మిమ్మల్ని సుబ్రహ్మణ్య స్వామిగా చూపిస్తారేమో అని ఎక్కడ ఒక చిన్న హోప్ ఉందన్నమాట. లేదు, సుబ్రహ్మణ్య స్వామిలో అయితే నేను కనిపించను. బట్ బేసికలీ ఏంటంటే ఈవెన్ సుబ్రహ్మణ్య స్వామి కూడా చెడు మీద యుద్ధం చేసిన ఆయనే. అండ్ బేసికలీ ఇక్కడ ఏ కాంటెక్స్ట్ లో పెట్టారంటే కనుక, ఇప్పుడు ఊర్లో వాళ్ళందరికీ ఒక ప్రాబ్లం ఉంటుంది. ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా జనరల్ గా సుబ్రహ్మణ్య స్వామి భక్తులు అనమాట. ఆ ఊర్లో వాళ్ళందరికీ ఒక ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం ని హీరో వచ్చి సాల్వ్ చేస్తారు. సో సాల్వ్ చేసినప్పుడు వాళ్ళ దృష్టిలో వాళ్ళందరికీ సుబ్రహ్మణ్య స్వామి లాగా కనిపిస్తారు అనమాట హీరో. సో ఆ కాంటెక్స్ట్ లో పెట్టింది. బట్ దేర్ విల్ బి సమ్ రిఫరెన్సెస్ ఆఫ్ సుబ్రహ్మణ్య స్వామిది పీకాక్, క్రూషియల్ మూమెంట్స్ లో ఒక పీకాక్ ఎలిమెంట్, ఇట్ విల్ డైవర్ట్ ద స్టోరీ. ఆ టైప్ లో కొన్ని జరుగుతాయి. ఓకే, ఇంట్రెస్టింగ్. రైట్. అంటే నేను ఎందుకు అంటున్నా అంటే, చాలా మంది యాక్టర్స్ ని మనము డిఫరెంట్ దేవుళ్ళ గెటప్ లో చూసాము. నాకెందుకో సుబ్రహ్మణ్య స్వామి గెటప్ మీకు మాత్రమే సూట్ అవుతుంది నా పర్సనల్ ఫీల్. అంటే మీ చిన్న ఫోర్ హెడ్, మీ ఎందుకు అనిపించింది? అది నేను సుధీర్ గారికి ఒక ఫోటో కూడా పంపించాను. యాక్చువల్ గా ఒక సీన్ షూట్ చేసి చాలా రోజులు అయిపోయింది. నేను మళ్ళీ ఆ సీన్ చూస్తున్నప్పుడు ఆ సీన్ లో సుధీర్ గారు నిల్చున్న విధానం యాక్చువల్ గా సుబ్రహ్మణ్య స్వామి అంటే నేను ఆ ఫోటో చూపించలేదు సుధీర్ గారికి. అప్పుడు ఆ తర్వాత చాలా రోజుల తర్వాత పెట్టాను, చూసారా ఇలాగే యాసిడ్ నిల్చున్నారు మీరు అని చెప్పేసి. మేబీ మీకు గుర్తుందో లేదో సార్, అది పంపించాను మీకు. గుర్తుంది? నాకు గుర్తుంది. మేబీ సబ్ కాన్షియస్ లో ఎక్కడో ఇట్ వాస్ దేర్. నేను కూడా ఎక్కడో చూస్తుంటాను సుబ్రహ్మణ్య స్వామి ఆ టైప్ లో ఉండిపోయి ఉంటది. సో I don't know what to say for that. సుబ్రహ్మణ్య స్వామి మనలో కనిపిస్తున్నారు అంటే టూ మచ్ గా ఉంది రియల్. వినయ్ గారికి ఏదో ఒక విషయం చెప్పాలి, ఆడియన్స్ కూడా ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే, మీరు అన్నట్టు సుబ్రహ్మణ్య స్వామి గెటప్ సుధీర్ గారికి ఎంతవరకు అంటే మేము అది అనుకోలేదు. కానీ హరోం హరలో సుబ్రహ్మణ్యంగా సుధీర్ గారు తప్ప ఇంకెవరిని ఊహించుకోలేము కూడా. అదైతే 100% నేను చెప్పాను. దట్ ఈస్ ట్రూ. అసలు ప్రోమో చూసాక, ట్రైలర్ చూసాక అయితే అది ఖచ్చితంగా యూ టుక్ ఇట్ టు ఎ డిఫరెంట్ లెవెల్, అదైతే చెప్పగలను.
అసలు వి కాంట్ ఇమాజిన్ ఎనీ అదర్ పర్సన్ దేర్ అక్కడ. అయితే ఒకటి ఏంటంటే ఇప్పుడు ఈ స్టోరీ మిమ్మల్ని మీకు ద్వారక గారు ఎలా చెప్పడం జరిగింది, ఎలా క్యాప్టివేట్ చేసింది అంటే మేము సినిమాల్లో చూడమే వేణుమాధవ్ గారు ఒక కట్ అని చెప్పడమే కానీ అసలు డైరెక్టర్ కి హీరోకి మధ్య డిస్కషన్ ఎలా వస్తుంది, ఏంటి ఆ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఎలా ప్రెజెంట్ చేస్తారు, హౌ డిడ్ యూ గెట్ క్యాప్టివేటెడ్, అది మాకు తెలుసుకోవాలని ఉంది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ ఎవర్ కమ్స్ టు నరేట్ ఎ స్క్రిప్ట్ టు మీ దే హావ్ దేర్ ఓన్ స్టైల్. బట్ వెరీ ఫ్యూ ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నేను సినిమా చేసినా చేయకపోయినా సరే ఆ స్టైల్ అయితే నాకు గుర్తుండిపోయేది. లక్కీలీ ఏంటంటే ద స్టోరీ వాజ్ ఆల్సో గుడ్, అది సెకండరీ. అంటే ద వే హీ వాజ్ నరేటింగ్, వెరీ ఫ్యూ పీపుల్ కెన్ నరేట్ దట్. అంటే ఫస్ట్ హిల్ గ్రాబ్ యూ అటెన్షన్, ఫస్ట్ మన కాన్సన్ట్రేషన్ లో ఉన్నావా లేదా అని హిల్ జస్ట్ ప్రిపేర్ అవర్ మైండ్ అదంతా నుంచి ఉంటాడు. దెన్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ యూనో ఒక సినిమాని నడుస్తూ చెప్తున్నట్టుగా ఉంటది. ఒక సెమినార్ ప్రెజెంటేషన్ ఎలా ఉంటది, 10 మంది ముందు ఉన్నప్పుడు జస్ట్ సో ఆ టైప్ లో ప్రెజెంట్ చేస్తాడు అనమాట. సో ద స్టైల్ ఆఫ్ హిస్ ప్రెజెంటేషన్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ. అండ్ అదే కాకుండా డెఫినెట్ గా కథ అనేది చాలా బాగుంది. అండ్ హీ నోస్ ఐ మీన్ ఆ పాయింట్స్ ఏవేవి బాగా నాకు నచ్చుతాయి అని కూడా తెలుసు. ఐ కెన్ సీ దట్ when he was narrating my reaction, how what it was and all that. యా డెఫినెట్ గా నాకు ఒక విధంగా చెప్పాలంటే బోయపాటి గారు గుర్తొచ్చారు. నాకు గుర్తు ఏంటంటే అల్లు అరవింద్ గారు ఎప్పుడో బయట చెప్పారు, చెప్పినప్పుడు నాకు తెలిసింది అనమాట. ఏంటంటే బోయపాటి గారు నరేట్ చేసినప్పుడు నడుస్తూ నరేట్ చేస్తారు, అటు ఇటు నరేట్ చేసి చేతిలో ఉండడు ఏమైనా ఇస్త్రీ హీరో కొట్టాల్సి ఉందంటే చేతిలో ఉంటే అది ఇచ్చేస్తారు అనమాట. అలాగా ఏసీ రిమోట్ ఇసిరేసారు అనమాట. అంటే ఒకసారి అల్లు అరవింద్ గారు ఎవరికి వచ్చినప్పుడు చెప్తున్నారు అంటే ఏసీ రిమోట్ ఇరిగిపోయింది కదా చూసారా, ఆయన అలా ఇస్తారు అని చెప్పి. So I was a little scared where he also will get too excited about the script and then he'll throw things here and there and చెప్పి, but that didn't happen. అసలే గన్స్ బాంబులు ఉంటాయి. ఇట్ హాస్ బీన్ వెరీ రిస్కీ. రైట్. అంటే ఇక్కడ గన్ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒకటి అడగాలి. గన్స్ తో మీరు మహేష్ బాబు గారిని అడిగారు, గన్స్ తో మీ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు అని. నాకు మిమ్మల్ని అడగాలనిపించింది ఈ క్వశ్చన్. ఎగ్జాక్ట్ గా ఎప్పుడు అంటే ఐ డోంట్ నో, ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మోసగాడులో ఒకసారి అవి పట్టుకున్నాను. దెన్ దేర్ వాస్ మెయిన్ గా చేసిందంటే భలే మంచి రోజులో. భలే మంచి రోజు ద ఫస్ట్ షాట్ ఏంటంటే వాడు గన్ ఇలా పెట్టుకొని ఇలా కాల్చిన వెంట కల్దిరి పడిపోతాడు ఆ సీన్ లో. సో ఐ థింక్ చాలా నేచురల్ గా వచ్చి ఉంటది. అప్పుడు కళ్ళదిరి కింద పడిపోయారు, ఇప్పుడు ఏకంగా గన్నే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అనమాట. సూపర్. రైట్. ఇంకొక క్వశ్చన్, ఇది అడగకపోతే నాకని మా లిజనర్స్ చాలా మందికి కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు. గన్స్ అనగానే మన గుర్తొచ్చేది మన ఆంధ్ర జేమ్స్ బాండ్, అదెవరో నేను చెప్పక్కర్లేదు. అలానే ఈ మూవీలో మీరు ఒక గన్ కి కృష్ణ గారి పేరు పెట్టడం జరిగింది. సో మరి మీకు కృష్ణ గారి అంటే మీరు కృష్ణచారి అడుగుజాడల్లో వెళ్లే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా, బాండ్ అలా హీరో లాగా? I wish if I can write a script I'll write something like that, but I always go with the flow అండి. అంటే మనం ఏదో డెస్టినీ క్రియేట్ చేసుకోవడం, ఆల్ వి హావ్ టు డూ ఇస్ మనం కష్టపడుతూ వెళ్ళిపోవడమే. మనం చేసే కథల్లో నుంచి వేరే రైటర్స్ ఏదో చూసి వాళ్ళకి నచ్చి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా రాస్తూ ఉంటారు. But I wish if I can write a script, I would definitely want to write a script something like that. And ఎంత చేసినా సరే, ఎంత స్క్రిప్ట్ చేసినా, ఎంత ట్రై చేసినా సరే, కృష్ణ గారికి వచ్చిన జేమ్స్ బాండ్ ఇమేజ్ ఐ డోంట్ థింక్ ఎనీబడీ కెన్ గెట్ మన తెలుగులో. బట్ ఇట్స్ అ వెరీ అట్ ద సేమ్ టైమ్ ఐ వుడ్ లైక్ టు సే దిస్ ఫిల్మ్ గన్స్ బ్యాక్ డ్రాప్ అయినా సరే ఇట్స్ నాట్ లైక్ ఎ జేమ్స్ బాండ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. అంటే జేమ్స్ బాండ్ ఒక గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్స్, కొత్త ఆ టైప్ లో ఉండదు. మన ఎలా ఉంటదంటే మన పక్కింటి కుర్రోడు, మన ఎదురింటి కుర్రోడు గన్లు తయారు చేస్తే ఎలా తయారు చేస్తాడు. సో హోమ్ మేడ్ గన్స్, హోమ్ మేడ్ వెపన్స్ అన్నమాట ఇవి. సో ఇట్స్ నాట్ లైక్ గ్యాడ్జెట్స్ లా ఉండదు. ఐ థింక్ యూ కెన్ సే జేమ్స్ బాండ్ ఇన్ కుప్పం ఎలా ఉంటుందో అలా ఉంటది అనమాట వెపన్స్ కానీ అన్ని. అయితే ఇక్కడ ద్వారక గారికి ఒక క్వశ్చన్,
సెహరీ వచ్చేసి మామూలుగా రొమాంటిక్ కామెడీ అనుకోవచ్చు కొంచెము. అలానే సుధీర్ బాబు గారు యాక్ట్ చేసిన ఇంతవరకు చేసిన ప్రేమ కథా చిత్రం కానీ ఇవన్నీ కూడా కొంత కామెడీ జోనర్ కిందకి వస్తాయి. హారర్ అయినా హారర్ కామెడీ. మరి అలాంటిది ఈ సినిమాలో ఒక సీరియస్, అంటే ట్రైలర్ చూస్తే అయితే ఖచ్చితంగా సీరియస్ ఎలిమెంట్ ఎక్కువ కనిపించింది. సో సీరియస్ ఎలిమెంట్ తీసుకోవడానికి ఏమన్నా, అంటే ఇప్పుడు మన ప్రశాంత్ నీల్ గారి కేజీఎఫ్ ఇవన్నీ తీసుకుంటే ఇట్లా ట్రెండ్ నడుస్తోందని తీసుకోవడం జరిగిందా, లేకపోతే ఏంటి అసలు దాని వెనుక? ద్వారక గారు, ద్వారక గారి కాల్ కట్ అయిపోయింది. యా ఓకే, ఆయన వచ్చినప్పుడు అడుగుదాం ఈ క్వశ్చన్, ఆయననే అడుగుదాము. అంటే యా, సో కమింగ్ బ్యాక్, మనం అంటే కృష్ణ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి మీకు కృష్ణ గారితో ఉన్న అనుబంధం మీ మాటలు తెలుసుకోవాలని ఉంది. ఫర్ మీ ఇట్స్ అ గ్రేట్, అంటే నాకు కృష్ణ గారితో ఒక జర్నీ. ఐ డోంట్ థింక్ ఎనీబడి విల్ గెట్ సంథింగ్ లైక్ దిస్. అండ్ ఐ వాజ్ హిస్ ఫ్యాన్ బిఫోర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ. సో అలాంటిది ఆయనతో ఆల్మోస్ట్ ఎవ్రీ డే కలవడం, ఎవ్రీ డే మాట్లాడడం అనే ఆపర్చునిటీ ఎవరికి రాదు. అండ్ సినిమాల్లో గురించి అయితే అందరికీ తెలుసు ఆయన ఎలాంటి వ్యక్తి. ఆయన సినిమాలు చూసి ఏం నేర్చుకున్నది అందరూ చాలా నేర్చుకొని ఉంటారు. బట్ ఐ వుడ్ లైక్ టు సే సంథింగ్, అంటే కృష్ణ గారు ఆఫ్ స్క్రీన్ ఏంటి అనేది, బికాస్ ఐ హ్యాడ్ దట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి. అంటే దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ యూ కెన్ లెర్న్ ఫ్రమ్ హిమ్. అండ్ కృష్ణ గారికి ఉన్న డిసిప్లిన్ ఐ డోంట్ థింక్ ఎనీబడి కెన్ గెట్. ఐ స్టిల్ రిమెంబర్ ఏంటంటే ఎన్నోసార్లు మా ఇంట్లో కూడా ఆయన వచ్చారు అంటే ఇట్ ఇస్ సో టైమ్ అండ్ దట్ హీస్ డన్ ఫర్ ఇయర్స్. పలానా టైంకి పలానా చోట ఉంటారు, పలానా టైం స్టూడియోలో ఉంటారు, పలానా టైంకి వాళ్ళని కలుస్తారు. సో దిస్ ఇస్ హిస్ షెడ్యూల్ ఇఫ్ ఈస్ నాట్ షూటింగ్. సో ఐ వుడ్ సే లైక్ మనకి జనరల్ గా వాచెస్ లేని టైంలో మనం సూర్యుడిని చూసి టైం చెప్తాం కదా. సో ఇప్పుడు మనకు ఆయన ఉన్నారంటే మన వాచ్ అవసరం లేదు, ఆయన చూసి టైం చెప్పేసేయచ్చు. So it's such a disciplined person, and there are many things. If I have to say, then I can write books on him. డైరెక్టర్స్ హీరో అని చాలా, వెరీ గుడ్ హ్యూమానిటేరియన్ అని చాలా విన్నాం ఆయన గురించి. స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారు, ముఖం మీద చెప్పినట్టు ఉంటాయి కొన్ని. అంటే హీ డజంట్ కీప్, అంటే దాన్ని షుగర్ కోటెడ్ లో చెప్పరు. అంటే ఐ థింక్ దట్స్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ టు ఆపోజిట్ పర్సన్, గుడ్ ఆర్ బ్యాడ్. టెల్ ఇట్ స్ట్రైట్ అవే, అండ్ యూఆర్ గోయింగ్ టు డూ గుడ్ ఫర్ హిమ్ బై టెలింగ్ ఇట్. అంటే కరెక్ట్ గా చెప్పడం వల్ల మనం మోహటం పడి వాళ్ళు చెప్పకూడదు, వాళ్ళు ఫీల్ అవుతారు, లేకపోతే పోనీలే వాడు కర్మాను వదిలేశారంటే అది కరెక్ట్ కాదు. సో ఇన్ అవే దట్ ఈస్ ఆల్సో నైస్, అండ్ ఈస్ నోన్ ఫర్ దట్ ఫ్రాంక్నెస్. ఆయన ఫ్యామిలీలో అందరికీ వచ్చింది, మహేష్ నుంచి అందరి పిల్లలకి ఆ ఫ్రాంక్నెస్ ఉంది. లెస్ టెన్షన్, అది ఒక రిలీఫ్ అన్నమాట. కరెక్ట్, యు గెట్ ఇట్ అవుట్ ఆఫ్ ది సిస్టమ్. రైట్. సో ద్వారక గారు వచ్చారు కాబట్టి ఆ క్వశ్చన్ అడుగుతాను మళ్ళీ. ద్వారక గారు, మరి సెహరీ కానీ లేకపోతే మన సుధీర్ బాబు గారు నటించిన ఇంతకు ముందు సినిమాలు కానీ అన్ని ఎక్కువగా కామెడీ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కదా. ఈ ట్రైలర్ చూసినప్పుడు ఒక సీరియస్ ఎలిమెంట్ ఎక్కువ కనిపించింది యాక్చువల్లీ. సో అంటే ఇప్పుడు మనకి ఈ పుష్ప కావచ్చు, కేజీఎఫ్ కావచ్చు, ఇవన్నీ ఒక సీరియస్ మూవీ ట్రెండ్ నడుస్తుందని చెప్పి ఈ కథ ఇప్పుడు తీసుకురావడం జరిగిందా ఏంటి అసలు? అంటే నేను ఈ కథ రాసేటప్పటికి పుష్ప రిలీజ్ అవ్వలేదండి. ఖచ్చితంగా ఆ ఇన్ఫ్లుయెన్స్ కాదు కానీ, బట్ నేనేమనుకుంటానంటే ఇలాంటి ఒక కథకి వేరే సైడ్ కామెడీ కానీ లేకపోతే సైడ్ కిక్స్ ఏం అవసరం లేదనిపించింది. ఒక జెన్యూన్ గా ఒక కథ హానెస్ట్ అటెంప్ట్ చేస్తున్నప్పుడు మిగతా అంశాలు ఏవి తోడు ఉండాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానండి, ఉట్టి వైట్ రైస్ ఉన్నప్పుడు మీకు చాలా కూరలు కావాలి. ఇఫ్ ఇట్స్ ఆల్రెడీ బిర్యానీ, వాట్ ఎన్ ఎగ్జాంపుల్ నిజంగా. యా కరెక్ట్. అయితే అంటే ఇప్పుడు ఆ సీరియస్ ఎలిమెంట్ కాకుండా ఇంకా ఏమేమి ఎలిమెంట్స్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? అంటే స్టోరీ ఏం అడగట్లేదు, జస్ట్ చిన్న ఎలిమెంట్స్ ఒక గ్లిమ్స్ ఇస్తారేమో అని ఒక చిన్న హోప్ అంతే. మంచి ఎమోషనల్ కనెక్ట్ ఉంటుందండి సినిమాలో, చాలా మంచి ఎమోషన్ ఉంటుంది. రైట్, ఓకే, మంచి ఎమోషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ డెఫినెట్లీ స్టోరీ లైన్ అయితే ఆల్రెడీ ట్రైలర్ చూసిన వాళ్ళకి అర్థమైపోయింది, ఒక డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ అసలు టోటలీ. సో వీ కెన్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ డిఫరెంట్ స్టోరీ లైన్ అని నాకు అనిపించింది. యా. సో సుధీర్ గారు, కమింగ్ బ్యాక్ టు ద యాక్సెంట్, ఆ కుప్పం యాక్సెంట్ చాలా డిఫరెంట్ గా ఉంది కదా, దానికి ఎంత ఎఫర్ట్ పెట్టారు? ఏమైనా కష్టం అనిపించిందా? ఐ విష్ ఐ కెన్ సే కష్టం, అక్కడ కష్టపడదు ఇక్కడ కష్టపడి ఎంత కష్టపడని చెప్పాలని ఉంది. కాకపోతే బట్ ఇట్స్ నాట్ ద ఫ్యాక్ట్, నాకు చాలా ఈజీగానే వచ్చేసిందండి.
అంటే అందరూ ఇలా అడుగుతున్నారు ప్రతి ఒక్క చోట వెళ్ళినప్పుడు అలా సార్ స్లాంగ్ ఎంత కష్టపడ్డారు అంటే నాకేంటి ఇంత ఈజీగా వచ్చేసింది అన్న ఫీలింగ్ ఉంది. అంటే ఫ్రాంక్లీ నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లో పెరిగానండి. హాస్టల్లో ఉండేప్పటికి దే వర్ పీపుల్ ఫ్రమ్ ఆల్ ఏరియాస్. తెలంగాణ నుంచి ఉన్నారు, రాయలసీమ నుంచి ఉన్నారు, గోదావరి జిల్లా నుంచి ఉన్నారు. సో ఫర్ మీ ఐ వాస్ గ్రోయింగ్ అప్ విత్ దెమ్. నా చిన్నప్పుడు ఎల్కేజీ నుంచి నేను హాస్టల్ ఇంటిల్ మై కాలేజ్ డేస్ అన్ని అయిపోయే వరకు నా ఇట్స్ లైక్ హాస్టల్ అనమాట. సో నాకు వాళ్ళతో ఇంటరాక్ట్ అవడం వలన ఇట్ వాజంట్ వెరీ టఫ్ టు అండర్స్టాండ్, ప్రొనౌన్సియేషన్ చేయడానికి కూడా ఇట్ వాజంట్ వెరీ టఫ్. అంటే నాకు ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ గా ఎలా ప్రొనౌన్స్ చేస్తారు, కొన్ని తెలియకపోతే. అలాగో డైరెక్టర్ గారు ఉన్నారు, హీస్ ఫ్రమ్ కుప్పం. సో ఆయన నాకు రికార్డింగ్ చేసి పంపించేవాళ్ళు. నేను రిహార్సల్ చేసుకొని వచ్చాను సెట్ కి. సో కాకపోతే ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేసామంటే ఇప్పుడు ఏంటంటే రెగ్యులర్ లాంగ్వేజ్ కిచిడి వస్తుంది నాకు. విజయవాడ తెలుగా లేకపోతే రాయలసీమ తెలుగా ఇవన్నీ మిక్స్ అయిపోతాం. మన శ్రీదేవి గోదావరి జిల్లా భాష అన్ని మిక్స్ అయ్యి మాట్లాడుతున్నాను కొన్నిసార్లు. అదొకటే ప్రాబ్లం. అది తప్పితే మిగతా అన్ని ఈజీ. నువ్వు అందరి మాదిరి కాదు, నువ్వు వేరే అన్న డైలాగ్ ఆలోచిస్తూ నిజంగా మీ మూవీస్ కూడా మీరు చాలా డిఫరెంట్ అని తెలియజేస్తా. అంటే కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్ రోల్స్ తీసుకుంటారు. ఒక ప్రేమ కథా చిత్రం, హారర్ కామెడీ ట్రెండ్ సెట్ చేశారు దాంతో అసలు. అండ్ ఇప్పుడు హీరో వెపన్స్ యూజ్ చేయడం నుంచి మ్యానుఫ్యాక్చర్ చేయడం వరకు. అంటే అసలు మీకు ఒక స్టోరీ కానీ రోల్ కానీ నచ్చాలంటే క్రైటీరియాస్ ఏమైనా ఉంటాయా? నాకు మేజర్లీ లైక్ అన్ ఆడియన్స్ అండి. నేను చూసేదల్లా ఏదో నేను ఫ్రెష్ గా చేస్తానా అదే కాకుండా రేపు ఆడియన్స్ కి ఫ్రెష్ గా ఉంటుందని చూస్తా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వింటాను జనరల్ గా. ఇఫ్ ఇట్స్ నాట్ ఫర్ మీ, రేపు నేను ఇలాంటి సినిమాకి ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్తానా ఆ బేసిస్ లో ఆలోచించి దెన్ దట్స్ వెన్ ఐ టేక్ ఎ కాల్. ఐ థింక్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్. ఏంటంటే కొన్నిసార్లు మన ఇండియన్ సినిమా జానర్ అంటే పర్టికులర్ జానర్ అంతా ఉండదు. మనం యాక్షన్ సినిమా అయినా సరే దెల్ బి ఎమోషన్, దెల్ బి లైక్ అన్ని కవర్ అవుతాయి. కొద్దిగా లవ్ స్టోరీ ఉంటుంది, దెల్ బి ఫాదర్ సన్ ఇంటి మధ్యలో ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి కొన్ని. So when you get to do different roles in a single film, and there is something everybody can see that okay, itanni full pledged ga ila ko try cheyochu ani. Yeah, so maybe it's fortunate and japa lucky. I'm just lucky, I can say. రైట్. ఓకే, కాలర్స్ కూడా చాలా మంది ఇంటరాక్ట్ అవ్వడానికి వెయిట్ చేస్తున్నారు. నెంబర్స్ అనౌన్స్ చేసేస్తాను. ఒకసారి నెంబర్స్ చెప్పేస్తాను. యూఎస్ఏ నుంచి కాల్ చేస్తున్న వాళ్ళైతే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 703-659-2199. యూకే నుంచి కాల్ చేసే వాళ్ళైతే 020-3287-8674 అనే నెంబర్కి కాల్ చేయొచ్చు. ఆస్ట్రేలియా నుంచి కాల్ చేసే వాళ్ళైతే 02-8006-8674 అనే నెంబర్కి కాల్ చేయొచ్చు. ఇండియా నుంచి కాల్ చేసే వాళ్ళైతే 7799198889 అనే నెంబర్ కి కాల్ చేయొచ్చు. స్కైప్ లో అయితే కాల్స్ ఈజీగా కనెక్ట్ అయిపోతే tory.live1 అని స్కైప్ లో టైప్ చేసి tory.live live1 అని టైప్ చేసి మీరు కనెక్ట్ అయిపోవచ్చు. సో అది మొత్తానికి చాలా మంది ట్రైలర్ చూసి నన్ను అడిగారు ఎప్పుడు వస్తున్నారు అని. సో దే వర్ ఆల్ వెయిటింగ్ అన్నమాట మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి. యా, సో ఓకే, మరి సమ్మోహనం చాలా మంచి మూవీ, బాగా హిట్ అయింది. మరి మీరు అంటే అనుకోకుండా సమ్మోహనం రిలీజ్ కూడా అదే డేట్ లో జరిగింది, June 14th నాకు తెలిసి. అవును. సో ఈ డేట్ ఎంచుకోవడానికి ఏమైనా కోఇన్సిడెన్స్ అంటారా, లేకుంటే లక్కీ డేనా? లైక్ it's a coincidence అండి. It's a very big coincidence and it's also a very very good date. Initially we thought of releasing on May 31st. Adi Krishna Gari birthday. We thought of it. It's for me emotionally it's connected to our date ki. But somehow మాకు అవుట్పుట్ రెడీ అవ్వలేదు. సో there wasn't any other option, we moved. బట్ చూస్తే గనక బిజినెస్ సర్కిల్స్ లో అందరూ అంటారు దిస్ ఇస్ అ వెరీ గుడ్ డేట్ బికాస్ లాంగ్ హాలిడే కూడా ఉంది అని చెప్పి అంటున్నారు. హ్యాపీ విత్ వాట్ ఎవర్ దట్స్, ఐ మీన్ మనకు రాసి పెట్టుంది డేట్ అంతే. సూపర్. అయితే మనతో మాట్లాడడానికి ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో అండి, హాయ్, నా పేరు రామ్. రామ్ గారు కాల్ చేస్తున్నాను. రామ్ గారు నమస్తే అండి, బాగున్నాను, ఎలా ఉన్నారు? వెరీ గుడ్ వెరీ గుడ్. నేను మీ ఇంటర్వ్యూ కూడా చూస్తున్నాను. వీఆర్ ఆల్ బిగ్ ఫ్యాన్స్ ఆఫ్ సుధీర్ బాబు గారు అండ్ హిస్ ఫ్యామిలీ కృష్ణ గారు. సో మేము చాలా ఎక్సైట్ అయ్యాము మన క్రికెట్ ఆడడానికి వచ్చినప్పుడు కూడా. సో ఐ వాజ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. అందుకే ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఐ వాంటెడ్ టు కాల్ అండ్ కంగ్రాచులేట్ ద టీమ్. మాట్లాడండి, సుధీర్ గారు ఉన్నారు, గారు ఉన్నారు, డైరెక్టర్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. మీతో మాట్లాడి మళ్ళీ హ్యాపీ ఫీల్ అవుతున్నాము. అండ్ లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు ఇట్ వాజ్ వెరీ బ్రీఫ్ ఇంట్రాక్షన్.
ఎంత గ్రౌండ్ టు ఎర్త్ ఉన్నారు, బీయింగ్ కమింగ్ ఫ్రమ్ సచ్ ఎ గుడ్ హంబుల్ ఫ్యామిలీ. సో ఇట్ షోస్ హౌ రూటెడ్ యు ఆర్. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ మూవీ అండ్ వీఆర్ క్వైట్ ఎక్సైటెడ్ అండ్ విల్ బి వాచింగ్ ఇట్ హియర్ ఫస్ట్ డే ఫస్ట్ షో. Thank you so much. Thank you for saying that you're going to watch this film. You can take all your friends and go. I can guarantee you it's power packed film. Definitely. Wholehearted గా మీ ఫ్రెండ్స్ అందరినీ తీసుకెళ్ళిపోవచ్చు, ఫ్యామిలీలో అందరినీ. తప్పకుండా. థ్యాంక్ యూ. రామ్ గారు పెద్ద గ్రూప్ ని తీసుకెళ్లి ఫోటో తీసి రెడీగా పెట్టుకొని నెక్స్ట్ సెలబ్రిటీ క్రికెట్ వచ్చినప్పుడు అది షేర్ చేయాలి మన సుధీర్ గారికి మనం అందరం. ఎగ్జాక్ట్లీ, వి షుడ్ డూ దట్. నెక్స్ట్ మన ఈవెంట్ లో వి ఆర్ గోయింగ్ టు ఆల్సో టాక్ అబౌట్ దిస్ వన్. యా డెఫినెట్లీ. Great. Thanks for the support, seriously. థ్యాంక్ యూ. I love the hospital. నేను ఆస్ట్రేలియా వచ్చినప్పుడు కూడా then it was అంటే చాలా బాగా రిసీవ్ చేసుకున్నాం. మన తెలుగు వాళ్ళు దట్స్ ద బ్యూటీ అండి. అంటే తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే మన కల్చర్, మన సినిమాలు అసలు మర్చిపోరు. అండ్ దే కీప్ ప్రమోటింగ్. దెన్ దేవర్ బిగ్ రీజన్ ఈ రోజు సినిమా ఇండస్ట్రీ ఎంత గ్రో అవడానికి. యు సీ రాజమౌళి గారు అంత గొప్ప సినిమా తీసినా అట్ ద సేమ్ టైమ్ వీ నీడ్ సపోర్ట్ ఫ్రమ్ ఆల్ ప్లేసెస్. ఇట్స్ సో నైస్ అండి. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. ఐఎమ్ షూర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రామ్ గారు. నిజంగానే రామ్ గారు చెప్పిన మాట, మీరు చెప్పిన మాట ఒకటి నిజము. సుధీర్ బాబు గారు యువర్ సో డౌన్ టు ఎర్త్ అండి. అసలు ఎంత అప్రోచబుల్, సో హంబుల్. ఐ షుడ్ డెఫినెట్లీ అగ్రీ విత్ దట్. అసలు నాకు కూడా చాలా సార్లు అనిపించింది. మనతో మాట్లాడడానికి జయ గారు ఉన్నారు. జయ గారు నమస్తే అండి. నమస్తే అండి వింధ్య గారు. నమస్తే. చూసారా ట్రైలర్? చూసారా? హలో, ట్రైలర్ చూడలేదు కానీ మీరు చెప్తుంటే వింటున్నాను. మీరు వారికి ఇచ్చిన ఇంట్రొడక్షన్ బాగుంది. మాట్లాడండి. సుధీర్ గారు ఉన్నారు, అలానే మన డైరెక్టర్ కూడా ఉన్నారు, హరోం హర డైరెక్టర్ ద్వారకా గారు. జ్ఞానసాగర్ గారు కదా? ఓకే. హలో అండి, నమస్తే బోత్ ఆఫ్ యూ. నమస్తే అండి. నా పేరు జయ, విశాఖపట్నం నుండి మాట్లాడుతున్నాను. నాకు సినిమాలు థియేటర్ కి వెళ్ళి చూడడమే ఇష్టం. ఎందుకంటే పెద్ద స్క్రీన్ మీద హీరో ఎంట్రీ, డైరెక్టర్ నేము చిన్నప్పటి నుంచి అంతే. సుధీర్ బాబు గారు మీరు అన్నట్టు పోస్టర్స్ విశాఖపట్నంలో కూడా ఉంటాయండి. మేము కూడా స్కూల్ కి వెళ్ళేటప్పుడు అవి చూసుకొనే వెళ్ళేవాళ్ళం. అవునవును, అందరికి మనకి అదే విందా కూడా కరెక్ట్ చేస్తున్నారు. విజయవాడే కాదండి, ఇండియా మొత్తంలో ఈ పోస్టర్లు మనకి ఇది కామన్ అని చెప్పి. అవును, ఏదైనా సరే. అవును సార్, ఇట్స్ అన్ ఎమోషన్. సినిమా మన అందరికి ఇట్స్ అన్ ఎమోషన్ యాక్చువల్లీ, పెద్ద స్క్రీన్ లో చూడడం అనేది. అవునవును. అంటే ఫ్రాంక్లీ ఈ రోజు ఈ మధ్యన ఏంటంటే కొద్ది క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. ఈ సినిమాని ఓటీటీలో చూడాలి, ఈ సినిమాని పెద్ద స్క్రీన్ లో చూడాలని. అంటే ఇప్పుడు ఈ హరోమరా సినిమా మాత్రం ఆ క్యాలిక్యులేషన్స్ అన్ని మీరు ఆలోచించినా సరే మీరు బిగ్ స్క్రీన్ లో చూడాలని అనిపిస్తుంది. ఇన్ కేస్ మీరు ఇంకా ట్రైలర్ చూడలేదు కదా, ఇఫ్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ డూ వాచ్ ఏ ట్రైలర్. యూ కెన్ సీ ది ఎంత పెద్ద స్కేల్ లో ఉంటది ఫిల్మ్ అనేది. అవునండి, అవును. నేను యూట్యూబ్ లో మంజుల గారు మీతో మాట్లాడినవి విన్నా, చూసా. అదే మీ వైఫ్ ఉంటారు కదా, అదే ఓల్డే తెలుసు. ఎప్పుడైనా ఓల్డ్ అయినా న్యూ అయినా ఫస్ట్ టైం చూసేవాడికి న్యూ ఇయర్ కదా ఏదైనా. అదన్నమాట, అందుకే ఇప్పుడు చెప్పాను. తర్వాత మీకు చాలా ఆల్ ద బెస్ట్ అండి. మీ ప్రేమ కథా చిత్రం చూసాను నేను. అది మీరు చాలా క్లాసిక్ గా చాలా బాగా నాకు నచ్చింది రోల్, మీ రోల్ అందులో. సైలెంట్ గా ఉంటారు కదా అందులో. చూడండి, హరోం హరా థియేటర్స్ లో చూస్తాం మేము. మీ టీమ్ కి మొత్తం క్రూ అందరికి కూడా, క్రూ అండ్ కాస్టింగ్ అందరికి కూడా నా తరపున, మా వైజాగ్ వాసులు అందరి తరపున నేనే చెప్పేస్తున్నాను. ఆల్ ద బెస్ట్. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ అని వైజాగ్ వ్యక్తేనండి. వైజాగ్ చాలా ఎరగొట్టేసాడు, అసలు మామూలుగా కాదు. మీరు చూస్తే కనుక యు ఫీల్ వెరీ ప్రౌడ్. అవును సార్, పాటలన్నా కూడా మాకు చాలా ఇష్టం అండి. స్టోరీలో అలా వింటూనే ఉంటాం. జయ గారు పెద్ద వైజాగ్ నుంచి పెద్ద గ్రూప్ ని తీసుకెళ్ళండి తప్పకుండా. మన వైజాగ్ మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పి మోటివేట్ చేసి తీసుకెళ్ళండి ఎలా అయినా కూడా. తప్పకుండా మీరు చెప్తే ఓకే. రైట్, సూపర్ అండి. థ్యాంక్ యూ జయ గారు. వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. థ్యాంక్ యూ అండి. సో
మనకి ఓకే, కాలర్ ఇంకొకళ్ళు యాడ్ అయ్యే లోపల నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతానండి. యాక్చువల్ గా ఏంటంటే ఓటీటీ రిలీజ్ గురించి వచ్చింది కాబట్టి ఓటీటీ రిలీజ్ చేసే ప్లాన్ ఉందా? అంటే ఈ మధ్యలో ఏమవుతుందంటే ఓటీటీ రిలీజ్ చాలా ఇంపాక్ట్ చేస్తోంది. మూవీ రిలీజ్ అయిన కొన్ని రోజులకే ఓటీటీలోకి వచ్చేయడము, థియేటర్కి వెళ్ళడం తగ్గింది కొంత ఎంతనా. సో మీరు ఆ పరంగా ఆలోచించుకొని ఓటీటీని కొంచెం డిలే చేయడం లాంటివి ఏమైనా ఉన్నాయా? ఓటీటీకి అసలు రాదండి. రాదా? ఓకే, సూపర్. అయితే ఈ మధ్యకాలంలో అయితే రాదు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి వింటున్న వాళ్ళందరూ కూడా. ఓటీటీకి రాదు కాబట్టి థియేటర్కి వెళ్ళి చూడండి తప్పకుండా. Yeah, definitely you're going to miss something. Ante I strongly believe we have created some very very solid product, which is 24 crafts ni oka theatrical experience kind of film. So definitely ga evaraina sare ఒకవేళ ఓటీటీలో చూద్దాము అనుకున్నా సరే చూడకూడదు. ఇలాంటి ఒక సినిమా చూడాల్సింది బిగ్ స్క్రీన్ మీద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఈ మధ్యకాలంలో వెంటనే అయితే ఓటీటీలో రాదు, అదైతే షూర్. అసలు యాక్చువల్లీ ట్రైలర్ చూసినప్పుడే ఇది ఖచ్చితంగా బిగ్ స్క్రీన్ లో చూడాల్సిన మూవీ అని ఒక ఫీల్ వచ్చింది. డెఫినెట్లీ అది నాకు తెలిసి నాకే కాదు చాలా మందికి వచ్చిందని అనుకుంటున్నాను నేనైతే. సో మేమందరం బిగ్ స్క్రీన్ లో చూడడానికి మెల్బర్న్ నుంచి అయితే అదే ఇందాక రామ్ గారు చెప్పినట్టు ఒక పెద్ద గ్రూప్ ని తీసుకొని వెళ్తాం ఖచ్చితంగా. వీఆర్ గోయింగ్ టు ఇక్కడైతే ఖచ్చితంగా ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. రైట్, అయితే ఒక చిన్న బ్రేక్ లాగా తీసుకోవడానికి ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ మీకోసం పెట్టానండి. ఓకే, యా, ఫస్ట్ సుధీర్ గారిని అడుగుతాను, తర్వాత ద్వారకా గారిని అడుగుతాను. సుధీర్ గారు, మీ ఫేవరెట్ హీరో ఎవరు? కృష్ణ గారు, మహేష్ బాబు గారు కాకుండా. ఫర్ మీ ఫ్రాంక్ గా చెప్పాలంటే అంటే ఫేవరెట్ హీరోస్ లాగా కాదని ఫేవరెట్ ఫిల్మ్స్ అండి. అంటే నాకు దేవర్ ఇన్స్పిరేషన్. ఒక సినిమా చూసినప్పుడు దేవర్ మై ఫేవరెట్ హీరో, ఇంకో సినిమా వేరే ఎవరో చేసినప్పుడు అది బాగా నచ్చదు, హీ వాజ్ మై ఫేవరెట్. సో డిఫరెంట్ స్టేజెస్ లో డిఫరెంట్ పీపుల్ హూ హావ్ ఇన్స్పైర్డ్ మీ ఆర్ ఇన్స్పైర్డ్ మీ ఇన్ ద వే టు టేక్ అప్ యాక్టింగ్. అట్లాగా పర్టికులర్ గా ఒకళ్ళు అని చెప్పడం కష్టం అది. ఐ లైక్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఇన్ జనతా గ్యారేజ్ గానీ, అప్పుడు ఆ టైంలో సింహాద్రి వచ్చినప్పుడు గానీ, ఛత్రపతిలో ప్రభాస్ అని గానీ. సో దేవర్ రోల్స్ సంథింగ్ లైక్ వాళ్ళు చేస్తేనే బెస్ట్ అన్న వాళ్ళు. ఇట్ వాస్ దోస్ వర్ ఇన్స్పిరేషన్, మోర్ ఆఫ్ క్యారెక్టర్స్, మోర్ ఆఫ్ రోల్స్ దే హావ్ డన్ ఇస్ మోర్ ఇన్స్పైరింగ్ ఫర్ మీ. రైట్. సో మూవీ ఇండస్ట్రీలో మీ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ అని ఎవరిని చెప్పొచ్చు? మూవీ ఇండస్ట్రీలో నాకు ప్రస్తుతానికి సాగర్. ఇప్పుడు సాగర్ గారిని అడగాలి మీ బెస్ట్ ఫ్రెండ్ అంటే. ఇప్పుడు ఇది ఖచ్చితంగా మీ పేరు చెప్పించినట్టు ఉంది కాబట్టి అడగనులేండి. ఓకే, సుధీర్ గారు. బేసిక్ గా ఐఎమ్ వెరీ, నాకు మూవీస్ అందరూ ఫ్రెండ్స్ ఏనండి ఫ్రాంక్ గా. నేను ఎక్కువ ఏంటంటే ఇంట్లో ఎక్కువ ఉంటాను. ఓకే, ఐఎమ్ లైక్ ఐదర్ షూటింగ్ ఆర్ స్టేయింగ్ ఎట్ హోమ్. సో మ్యాక్స్ ఉంటే మహేష్ తో ఎక్కువ మాట్లాడతాను. సుధీర్ గారి గురించి ఒక విషయం చెప్పాలి ఏంటంటే, సుధీర్ గారు మామూలుగా చాలా అంటే తక్కువ బయటకు వస్తారు. కానీ సుధీర్ గారి గురించి తెలిసిన వాళ్ళు, ఆయన లవ్ గురించి తెలిసిన వాళ్ళు అసలు ఆయన ఎలా ఉన్నా ఆయన వదులుకోలేరు, అంత లవ్ ఇస్తారు ఆయన. మీరు ఇందాక అన్నారు డౌన్ టు ఎర్త్ ఇవన్నీ. మీకు తెలుసా, నేను ఇంటికి సరదాగా వెళ్తే నాకు కాఫీ స్వయంగా సుధీర్ గారు చేసుకొస్తారు. అంత డౌట్. నిజంగా యా, అది ఆ బాండింగ్ వేరే ఉంటుంది అలా ఉన్నప్పుడు. యా, డెఫినెట్లీ. మరి సుధీర్ గారు, ఫ్యూచర్ లో ఏ హీరోయిన్ తో యాక్ట్ చేయాలని అనుకుంటున్నారు? ఏ హీరోయిన్ తోనా? యా, ఏమండి అందరితో చేయాలి బేసికలీ. ఐ మీన్ సాయి పల్లవి గారు. ఐ మీన్ ఐ వాంట్ యాక్ట్ విత్ గుడ్ యాక్టర్స్ మోర్ దెన్ హీరోయిన్స్. ఐ మీన్ అప్పుడు సీన్స్ బాగా పండుతాయి. ఇట్స్ వెరీ ఈజీ. ఐ మీన్ ఇట్స్ వెరీ కంఫర్టబుల్. ఒక యాక్టర్ కి ఇంకో యాక్టర్, ఒక యాక్ట్రెస్ మంచి యాక్టర్స్ అయితే కనుక దాని సీన్ కూడా బాగుంటుంది. ఐ థింక్ సాయి పల్లవి గారు ఫెంటాస్టిక్ డాన్సర్ కూడా. నాకు కోరిక ఉంది, నాకు కోరిక ఏంటంటే ఆలియా భట్ గారితో సుధీర్ గారు చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే షీఈ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్స్. సో సుధీర్ గారు ఫెంటాస్టిక్ యాక్టర్. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ లో మాత్రం అదిరిపోతుందని నా ఫీలింగ్ యాక్చువల్లీ. రైట్. అయితే ఇప్పుడు ద్వారక గారు, నెక్స్ట్ మీరు ఒక RRR లాంటి ఒక మూవీకి ప్లాన్ చేయాల్సిందే అయితే. యా, రైట్. ఓకే, ఇప్పుడు ద్వారక గారు కాసేపు లేరు అనుకుందాము. ఓకే సుధీర్ గారు, ఈ క్వశ్చన్ కి మీరు ఏ డైరెక్టర్ నుంచి ఆపర్చునిటీ వస్తే వావ్ దిస్ ఇస్ వాట్ ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ అని మీకు అనిపిస్తుంది? ద్వారక గారిని పక్కన పెట్టేద్దాం ఈ ఒక్క క్వశ్చన్ కి. ఐ నో ఆయన ఇప్పుడు ఏ డైరెక్టర్ వస్తే చేస్తారన్నా, దట్స్ వాట్ యు మెంట్ రైట్? యా, ఏ డైరెక్టర్ నుంచి ఆపర్చునిటీ వస్తే వావ్ ఇదే కదా నా డ్రీమ్, అంటే ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ దిస్ అని అనిపిస్తుంది. బాబోయ్,
ఇది నిజంగా దొరక అని చెప్పాలి. బట్ ఓకే, ఎనీవేస్ ఐ రాజమౌళి గారు అండి, ఇండస్ట్రీలో ఎవరికైనా సరే రాజమౌళి గారు చేసే ఎలివేషన్ సీన్స్ లేకపోతే ప్రశాంత్ నీల్ గారు చేసే ఎలివేషన్ సీన్స్ ఎవరు చేయలేరు. ఐ థింక్ అది కరెక్టే, నిజమే ఎవరైనా. ఓకే, మరి మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ ఆడారు. మీ టీమ్ లో ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? అశ్విన్ ఇస్ వెరీ గుడ్ ప్లేయర్ అండ్ తమన్, బోత్. యా, తమన్ గారు అసలు ఆయన ఫీల్డ్ నుంచి అసలు అలా కొడుతూ ఉంటే మేమందరం ఒక కన్నుల పండగ చూసాం ఆ రోజు అయితే. నిజంగా ఇట్ వాస్ ఫెంటాస్టిక్ ప్లే, అసలు చాలా బాగుండింది. యా, రైట్. మరి క్రికెటా మూవీసా అంటే ఏది పిక్ చేసుకుంటారు? మూవీస్ అండి. మూవీస్. ఓకే, మూవీస్. ఆ రోజు లేకపోతే క్రికెట్ ఆడుతుండేవాడిని పాటి. బ్యాడ్మింటన్ మూవీసా అంటే ఆబ్వియస్లీ చెప్పేసరిగా మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ చెప్పేసింది, ఇంకా నేను అడగకూడదు ఈ క్వశ్చన్. గివెన్ ఏ ఛాన్స్ ఐ వాంట్ టు ప్లే బ్యాడ్మింటన్. ఓకే, రైట్. గివెన్ ఏ ఛాన్స్. మరి మీ పిల్లల్ని వుడ్ యు వాంట్ దెమ్ టు గో టు స్పోర్ట్స్ ఆర్ మూవీస్? ఐ విష్, ఐ మీన్ ఐ కాంట్ డిసైడ్ ఫర్ దెమ్, బట్ వాళ్ళ స్పోర్ట్స్ అయితే కనుక ఇంకా హ్యాపీగా ఉండండి. మూవీస్ అయినా హ్యాపీ రైట్ నో అయితే మాత్రం మూవీస్ అంటే ఇంట్రెస్ట్ వాళ్ళకి. ఓకే, ఓకే. If I had a choice, I would have pushed them to sports. I would have wished, in case na wish nizam avuddu anukunte, I would have wished them to get into sports. Okay. But they have the interest in movies. Right. So Dwaraka garu, ee question meeku చెప్పండి. ఓకే, మీకు ఒక మంచి బాలీవుడ్ అంటే నటులు వచ్చేసి మీతో చేస్తా అన్నారు, మంచి లేకపోతే బాలీవుడ్ డైరెక్టర్ తో ఎవరో ఒకరితో కొలాబ్ లో మీరు వర్క్ చేయొచ్చు. అదే టైంకి ఆ మీటింగ్ జరిగే టైంకి సుధీర్ బాబు గారు పిలిచారు మిమ్మల్ని ఒక స్క్రిప్ట్ గురించి మాట్లాడాలని. మీరు ఎక్కడికి వెళ్తారు? సుధీర్ బాబు మీరు ఆయన ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆన్సర్ మార్చారని నాకు ఇప్పుడు లేదు, ఇప్పుడు నేను ఇది కాదు. సరే, ఈ క్వశ్చన్ మీరు ఒక 5 ఏళ్ళ తర్వాత అడగండి, నేను మళ్ళీ టచ్ లోనే ఉన్నాను. నేను కాదు, ఎనీవే అరోమ్హర మ్యాజిక్ నేను కోరుకునేది కాదు, ప్రపంచం కోరుకుంటుంది తర్వాత పక్క. యా, డెఫినెట్లీ అండి. మళ్ళీ మీ కాంబినేషన్ లో ఈ మూవీ చూసాక నాకు తెలిసి మళ్ళీ మీ కాంబినేషన్ లో ఇంకా రావాలి అని చాలా మంది కోరుకుంటారు. నాకైతే ఆ ఫీల్, అసలు ట్రైలర్ చూసినప్పుడు అలా అనిపించింది. ఎంత డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంపాక్ట్ఫుల్ గా ఉండడం కానీ అసలు చాలా బాగుంది. వెరీ నైస్ అండి అసలు అదైతే. యా, మరి సుధీర్ గారు, ఇబ్బందికరమైన ఫ్యాన్ మూమెంట్స్ జరిగాయా? Yeah, there will be few, చాలా ఉన్నాయి. I mean, some will be really funny. అంటే కొందరు ఐ మీన్ నేనే బిలీవ్ చేయలేదు కొన్నిసార్లు చెప్పారు పిల్లలకి హీరో పేర్లు పెట్టడం. యా, దట్ ఈస్ సంథింగ్ లైక్ మహేష్ బాబు కలేజా సినిమాలో ఒకటి ఉంటుంది, రేపు పెద్ద నన్ను తిట్టుకుంటాడు అని చిచి చిచి అని చెప్పి వెళ్ళిపోతారు కదా సినిమాలో. అట్లాగా దట్ వాస్ లిటిల్ హార్డ్ టు డైజెస్ట్ కొన్నిసార్లు, అంత ప్రేమిస్తారు అనేది. అండ్ ఉంటాయండి కొన్నిసార్లు అలాగే ఉంటాయి. అంటే వాళ్ళ ఇంట్లో కుర్రోడ్లాగా ఫీల్ అయిపోతూ ఉంటాయి కొన్ని. అమితాబ్ బచ్చన్ గారు కూడా చెప్పారు ఒకసారి. అమితాబ్ బచ్చన్ గారు ఏంటంటే మీ పేరే పెట్టండి అంటే అమితాబ్ అని పెడితే కాదు బచ్చన్ కూడా పెట్టాలి అని వాళ్ళు స్ట్రెస్ చేశారట. అది మా ఇంటి పేరు నేను ఇలా పెడతాను ఆయన. అలా మీకు కూడా అడిగారు ఎవరన్నా సుధీర్ బాబుతో సహా పెట్టాల్సిందే అని ఎవరన్నా అడిగారా? లేదు, అలా ఏం అడగలేదు. ఆ రోజు వస్తుంది త్వరలో ఖచ్చితంగా, నేను చెప్తున్నాను కదా. బాబు అనేది పెట్టేసుకోవచ్చులేండి, బాబు ఏముంది అందరు పెట్టుకోవచ్చు. ఇట్స్ లైక్ ఒక చిన్న తోక. కాదు, అలా కాదు, మీరు సుధీర్ బాబు అని పెట్టాల్సిందే అని చెప్తారు చూడండి ఖచ్చితంగా. అట్లాగా, ఓకే ఓకే. నేను పేరు పెట్టలేదు, వాళ్ళ పేరు పెట్టుకొని పచ్చబడి పోయిపించి వచ్చారనమాట. నేను ఎప్పుడు ఐ వాంట్ సజెస్ట్ టు కీప్ పేర్లు పెట్టండి అని అసలు ఆల్వేస్ నాకు ఆప్షన్ ఇస్తారు, చచ్చినా పెట్టద్దు ఏంటిది అట్లా కాదు, ఇట్స్ నాట్ రైట్. ఒక క్వశ్చన్ వచ్చిందండి, ఫీమేల్ ఫ్యాన్స్ అని అడుగుతున్నారు ఒక కాలర్. ఫీమేల్ ఫ్యాన్స్ ఎప్పుడైనా ఫ్యాన్ మూమెంట్స్ జరిగాయా అని? యా, దేర్ ఆర్ కొన్ని ఏమో చిన్న చిన్న అయితే జరిగినాయి, బట్ నాట్ లైక్ టూ క్రేజీ కైండ్ ఆఫ్ స్టఫ్. రైట్. ద్వారకా గారు, ఎప్పుడైనా మూవీ షూటింగ్ లో కూడా అలాంటివి ఏమైనా అయ్యాయా? సుధీర్ అంటే సుధీర్ గారితో పనిచేస్తున్నప్పుడు యా
అంటే ఉంటారండి, వచ్చిన వాళ్ళందరూ సూర్య గారితో ఫోటో అండి, సూర్య గారితో ఒక ఫోటో అని అడుగుతుంటారు. ఆయన అంటే ఏంటంటే చాలా మంది కలవడానికి వస్తారు. అంటే ఏమంటే షూటింగ్ లో చాలా డిసిప్లిన్ అనమాట. షూట్ అయిన తర్వాత గానీ మేము కలవనివ్వం. సో అలా మమ్మల్ని ఇబ్బంది పెట్టినా కానీ మేము సుధీర్ గారి దాకా చాలా సార్లు వెళ్ళనివ్వలేదు. ఆయన తెలిస్తే సుధీర్ గారికి తెలిస్తే డెఫినెట్ గా ఎఫెక్ట్ తీసేసుకుంటారు, బట్ మేమే వెళ్ళనివ్వలేదు చాలా సార్లు. రైట్. ఓకే ఓకే. సుధీర్ గారు మీ బెస్ట్ క్రిటిక్ ఎవరు? మొన్నటిదాకా మా వైఫ్, ఇప్పుడు మా అబ్బాయి. యా, మీ అబ్బాయి కదా. నాకు ఒక చిన్న క్వశ్చన్ ఉంది ఇక్కడ. మీది ఇంకో అప్కమింగ్ మూవీ ఉంది, మా నాన్న సూపర్ హీరో అని. అది మీ అబ్బాయి కోసం తీస్తున్నారా? లేదండి, ఇట్స్ అబ్బాయి కోసం అని కాదు, బట్ దేర్ ఇస్ సమ్ జనరల్ గా ఆ స్టోరీ నచ్చింది. అంటే ఇట్స్ అబౌట్ ఫాదర్ సన్ ఎమోషన్. ఐ థింక్ ఎనీబడీ కెన్ కనెక్ట్. ఆయన కోసం, మా అబ్బాయి కోసం తీయలేదు, బట్ జనరల్ గా అందరి కోసం తీసాం. ఒక విషయం ఏంటంటే ఈ సినిమాకి ప్రమోషన్ అంటే, ఈ సినిమా చూసిన తర్వాత సుధీర్ గారి అబ్బాయి మాత్రం మా నాన్న సూపర్ హీరో అంటారు. ఓ సూపర్ అండి, అది ఫెంటాస్టిక్. అసలు ఆల్రెడీ ట్రైలర్ చూసి చెప్పేశారు హీ లైక్డ్ ఇట్ అని కదా. he already feels, because he always keeps telling me, నానా ఈ టైప్ ఆఫ్ యాక్షన్, ఇది చేయాలి, అది చేయాలి, నువ్వు సాఫ్ట్ లవ్ స్టోరీ చేస్తాను నాన్న ఆ టైప్ లో. he didn't say నా ఎందుకు చేస్తాను, బట్ he always says ఇట్లాంటి చేయి అని. వాడి దృష్టిలో ఆల్రెడీ కొట్టేశాను, పెద్ద హీరో ఇప్పుడు మన టైప్ లో ఉన్నాడు. హీస్ హ్యాపీ. రైట్. ఓకే, మరి ద్వారక గారు, ఈ క్వశ్చన్ మీకు. ఈ మధ్యలో పాన్ ఇండియా మూవీస్ బాగా పాపులర్ అయ్యాయి కదా, మరి హరోం హరాని పాన్ ఇండియా లెవెల్లో తీసుకెళ్లే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? పోస్ట్ రిలీజ్ చేస్తామండి. ఇప్పుడైతే ముందు అంటే యాక్చువల్గా ఏంటంటే చాలా ముందు నుంచి ప్లాన్ జరగాలి పాన్ ఇండియా చేయాలంటే. సినిమా ప్రీ ప్రొడక్షన్ టైం నుంచి చేయాలి. మధ్యలో మనం సినిమాను పాన్ ఇండియా చేద్దాం అనుకుంటే మాత్రం చాలా కష్టం. అది నాకు ఎక్స్పీరియన్స్ అయింది హరోం హరాతో. ఏంటంటే ఒక ట్రాన్స్లేషన్ జరుగుతున్నప్పుడు ఈ ఒరిజినల్ ఎసెన్స్ తీసుకురావడం ఈజీ కాదండి. దట్టు హరోం హరా లాంటి ఒక సినిమాకి డైలాగ్స్ ట్రాన్స్లేషన్ చాలా కష్టం. కరెక్ట్. అవును. డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా సుధీర్ గారికి మ్యాచ్ అయ్యే వాయిస్ కానీ ఇవన్నీ ఫిగర్ అవుట్ చేయడం కానీ చాలా ఇది టైం టేకింగ్ ప్రాసెస్ అండి అది. సో ఎప్పుడైనా నెక్స్ట్ చేస్తే ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ నుంచి అనుకుని చేయాలి. అదైతే నేను రియలైజ్ అయిన విషయం. నిజమే, మీరు అన్నది ఒక పాయింట్ చాలా వ్యాలిడ్. అంటే ఈ డైలాగ్, యాక్సెంట్ ఇవన్నీ హిందీలో తీసుకురావడం చాలా కష్టమే. మేము ఏమైందంటే ఇక్కడ పుష్ప మూవీ అనుకోకుండా చూసుకోకుండా మేము హిందీలో బుక్ చేసుకున్నాం అనమాట. అది వెళ్ళినప్పుడు చూసినా కూడా ఎందుకు ఏదో లోపం వెలితిగా ఉండింది. అంటే మన ఆ రాయలసీమ యాక్సెంట్ అంతా మనం మిస్ అయిపోతాం. అందులో మనం న్యాచురల్లీ మన మాతృభాషకి బాగా కనెక్ట్ అవుతాం, అదైతే వేరే ఉంది. అండ్ మా కర్మకాలి తెలుగు సినిమాని హిందీలో చూడాల్సి వచ్చింది, అది వేరే విషయం అనుకోండి. పుష్ప హిందీలో బాగానే ఆడిందండి. సో లాంగ్వేజ్ తెలియకపోతే ఎంజాయ్ చేస్తారు అనమాట. అంటే మనం తెలుగులో చూస్తేనే ఎంజాయ్ చేస్తాం, అదైతే మనం అయితే డెఫినెట్ గా అంతే. అదే. సో మళ్ళీ థియేటర్కి వెళ్ళామన్నమాట తెలుగులో చూడడానికి, అలా అయిందనమాట. ఎనీవేస్, సుధీర్ గారు, మీ మూవీస్ లో మంచి రొమాంటిక్ సాంగ్స్ కూడా ఉంటాయి. అంటే వెన్నెలైనా వేకువైనా కావచ్చు, వస్తున్నా వచ్చేస్తున్నా కావచ్చు. మరి అలాంటి సాంగ్స్ ఈ మూవీలో మీరు అలా మీ గుర్తుండిపోయేలా ఏమైనా ఉందా? మా కోసం హమ్ చేయగలరా? అయ్యో, హమ్ అదంతా కష్టం కానీ, బట్ ఐ కెన్ టెల్ యూ ఎవ్రీ సాంగ్ ఇస్ బ్యూటిఫుల్లీ, ఐ మీన్ లిరికల్లీ స్ట్రాంగ్ గా ఉంటది, సౌండ్ వైజ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటది, పిక్చరైజేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటది. ఐ మీన్ ఎవ్రీ సాంగ్ ఇస్ సో బ్యూటిఫుల్. అండ్ మీరు అన్ని పాటలు వినాలి. నేను జనరల్ గా సీరియస్లీ ఫ్రాంక్లీ చాలా మంది అడుగుతున్నా సరే వాట్స్ యువర్ ఫేవరెట్ సాంగ్ అంటే నేను చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే ఐ లవ్ ఆల్ ద సాంగ్స్. ఫ్రాంక్లీ ఐ లవ్ ఆల్ ద సాంగ్స్. దేర్ ఇస్ వన్ సాంగ్ వి హావెంట్ రిలీజ్డ్, అది కూడా నాకు ఇష్టం. రైట్. అసలు వినేవాళ్ళు కూడా చిన్న, ఇప్పుడు మీరు ఇలా ఒక డిబేట్ వేసి పెట్టారంటే 100 మంది అంటే 100 రకరకాలుగా చెప్తారు. ఇట్స్ రియలీ టఫ్ టు చూస్, బట్ ఇఫ్ ఐ హావ్ టు పిక్, లేదు మీరు పిక్ చేయాలంటే మాత్రం ఐ పిక్ హరోం హరా. టైటిల్ సాంగ్ కదా, చాలా బాగుంది. నేను అసలు అదే అనుకున్నా మైండ్ లో. టైటిల్ సాంగ్ చాలా ఇంపాక్ట్ఫుల్ గా చాలా బాగా వచ్చింది నిజంగా. మిగతా సాంగ్స్ అన్ని కూడా బాగున్నాయి, కానీ అది ఆ బ్యాక్ డ్రాప్ కి ఆ టైటిల్ సాంగ్ అసలు వావ్ ఇట్. అంటే అది ఇట్స్ అ క్రేజీ కాంబో అని చెప్పాలి, బ్యాక్ డ్రాప్ అండ్ ద టైటిల్ సాంగ్. ఓకే, మరి రమణ అండ్ సుబ్రహ్మణ్యం కలిసి ప్రీ ఈవెంట్స్ లో కాకుండా మూవీలో కనిపించే అవకాశం ఉందంటారా ఎప్పుడన్నా? ఐఎమ్ షూర్ ఇట్ విల్ హ్యాపెన్ వన్ డే, బట్ అది ఎప్పుడు అనేది తెలియదు. ఐఎమ్ షూర్ 100% షూర్ వన్ డే ఇట్ విల్ హ్యాపెన్, బట్ ఐ వాంట్ టు మేక్ షూర్ అంటే కరెక్ట్ గా బాగుంది సబ్జెక్ట్ నుండి గుర్తుండిపోయే సినిమా అయితే చాలా బాగుంటుంది. రైట్. అయినా మీరు సబ్జెక్ట్ కి ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఇస్తారని అర్థమైపోయింది ఆల్రెడీ. అంటే మీ పాస్ట్ మూవీస్ కానీ ఇప్పుడు కానీ చూసినప్పుడు.
అండ్ బాలీవుడ్ లో బాగీలో కూడా చేశారు కదా, ఇంకా ఏమన్నా హిందీలో కూడా చేసే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు సెపరేట్ గా హిందీ చేయాల్సిన అవసరం లేదు, తెలుగు ఫస్ట్ నుంచే ప్లాన్ చేసుకుంటే సైమల్టేనియస్ గా, బికాస్ ఎంటైర్ బాలీవుడ్ ఇస్ లుకింగ్ ఫర్ సౌత్ ఫిల్మ్ తెలుగు. కదా, కరెక్టే. ఇప్పుడు సూట్ కేసులు వేసుకొని రెడీగా ఉంటారు, ఏ సినిమా తీసుకోవాలి ఏ సినిమా తీసుకోవాలి రిలీజ్ అయిన వెంటనే అని. I won't be surprised after the release somebody comes and picks it up and says 1 week 10 days we want to release it అని. కాదు ద్వారకా గారు, ఈ మూవీ చూసాక ఖచ్చితంగా హిందీ యాక్టర్స్ కూడా వస్తారు అనుకుంటా, మీతో ఒక మూవీ చేస్తామని. ఓకే, వస్తే మంచిది. అప్పుడు కూడా నేను తెలుగు సినిమా చేస్తాను వాళ్ళతో. అది కదా, అసలు ఏమైనా మన తెలుగు సినిమాలో ఉండే ఆ ఎలిమెంట్ ఎంతైనా బాలీవుడ్ మూవీస్ లో లేదు, అందుకని వాళ్ళు కూడా ఇటువైపు చూస్తున్నారు మన వైపే. యా, ఓకే ద్వారకా గారు, మనకి టైం అయిపోయింది కాబట్టి ఒక్క క్వశ్చన్. ఇప్పుడు మూవీస్ అన్ని కూడా ఒక ట్విస్ట్ తో వచ్చి పార్ట్ 2 కోసం అని వెయిట్ చేయించేలాగా ఉన్నాయి కదా, పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి అన్నట్టు, ఈ మూవీలో కూడా అలాంటి ట్విస్ట్ ఏమైనా ఉండబోతుందా? అంటే ట్విస్ట్లు పెట్టి అంటే నేనేం నమ్ముతానంటే, ఒక కథ మొదలుంటే దానికి అంతం ఉండాలి. సో ఈ కథ మాత్రం ఆది అంతం రెండు ఉంటాయి, కానీ ఈ వరల్డ్ మాత్రం ఉంటది. సో సుబ్రహ్మణ్యం అప్పుడప్పుడు వచ్చి పలకరిస్తూనే ఉంటాడు, హరోమరా వరల్డ్ మాత్రం ఫర్ ఎవర్. ఓకే, రైట్. కానీ ఈసారి కనుక ఒకవేళ ఈ సుబ్రహ్మణ్యం వరల్డ్ ఇలా కంటిన్యూ అయితే ఒక్కసారి సుధీర్ బాబు గారిని సుబ్రహ్మణ్య స్వామి గెటప్ లో కూడా చూపించండి. ఇన్నిసార్లు అన్నారంటే ఏదో ఒకసారి ఆలోచిస్తారండి. లేదు నిజంగా నాకెందుకో అంటే ఆయన చూస్తే ఆ గెటప్ చాలా బాగా సూట్ అవుతుందని నా గట్ ఫీలింగ్ ఎందుకో. చేద్దాం, నో ప్రాబ్లం. మొత్తానికి నిజంగా అది చూడాలని ఉంది, ఎందుకో తెలియదు మరి. ఐ డోంట్ నో, టేక్ ఇట్ యాస్ అ ఫ్యాన్ రిక్వెస్ట్ అంతే. తప్పకుండా. మొత్తానికి వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ హరోమరా. వింటున్న శ్రోతలకి కూడా నా విన్నపం ఏంటంటే తప్పకుండా థియేటర్ కి వెళ్ళి చూడండి, ట్రైలర్ చూడండి. అసలు మీరు ఖచ్చితంగా థియేటర్ కి వెళ్ళి చూద్దామని ఫిక్స్ అయిపోతారు. ఇలాంటి సినిమాలు థియేటర్ లో చూస్తే ఆ మజానే వేరు. అలానే సుధీర్ గారు, మీరు ఎంత బిజీ టైంలో కూడా, అలానే ద్వారకా గారు మీరు కూడా ఇంత బిజీ టైంలో ప్రమోషన్స్ అన్ని జరుగుతున్నాయి, చాలా ఇంటర్వ్యూస్ కూడా అవుతున్నాయి నాకు తెలుసు. మీ వాల్యుబుల్ టైం మాకు కేటాయించి ఎంతో ఓపికగా అన్ని ఆన్సర్ చేశారు. వి ఆల్ విష్ యు గ్రేట్ సక్సెస్ అహెడ్. చంద్రబాబు గారు కుప్పం నుంచి ఎంత విజయం సాధించారో మీ మూవీ కూడా ఈ కుప్పం బ్యాక్గ్రౌండ్ తో అంత అఖండ విజయం సాధించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సినిమా చూసిన తర్వాత ప్లీజ్ టెల్ మీ వ్యూవర్స్ అందరికి కూడా, ఐ మీన్ లిజనర్స్ అందరికి కూడా, ప్లీజ్ టెల్ దెమ్ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్. తప్పకుండా చెప్తాను. అండ్ అందరు కూడా, వింటున్న వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే థియేటర్కి వెళ్ళి ఖచ్చితంగా చూడండి. ట్రైలర్ చూస్తే మీరే ఫిక్స్ అయిపోతారు థియేటర్కి వెళ్ళి చూద్దామని. సో అది మరి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి. నిజంగా ఇట్ వాస్ ఫెంటాస్టిక్ హ్యావింగ్ దిస్ సెషన్ విత్ యూ. అంటే మెల్బర్న్ కి వచ్చినప్పుడు కలిసాం, కానీ ఇంతగా మాట్లాడడము, మీ అంటే మీ లైక్స్ డిస్లైక్స్ ఇవన్నీ తెలుసుకోవడము, లేకపోతే మీ జర్నీ గురించి తెలుసుకోవడము ఒక ఆపర్చునిటీ అయితే రాలేదు. బట్ ఇప్పుడు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ అండి. అండ్ సో అదండి ఇవాళటి ఇంటర్వ్యూ, ఇవాళటి ముఖాముఖి. ద్వారకా గారు కూడా వచ్చి మనకి మంచి సర్ప్రైజ్ ఇచ్చారు, మూవీ గురించి చాలా ఎలిమెంట్స్ తెలియజేశారు. తప్పకుండా ట్రైలర్ చూడండి, మూవీ థియేటర్కి వెళ్ళి చూడండి. మూవీ ఖచ్చితంగా గ్రాండ్ సక్సెస్ అవుతుంది, నాకు ఆ నమ్మకం ఉంది. అది మళ్ళీ మీ ముందు నేను శుక్రవారం ఉంటాను, అంటే ఇదే టైంకి 5:30 to 6:30 మధ్యలో శుక్రవారం నా షో ఉంటుంది. అంతవరకు సెలవు. నేను మీ ఆర్జే వింధ్య సైనింగ్.